ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ భూములు అమ్మకుండా వేలం వేసే బదులుగా ఆయా స్థలాలను బీసీ హాస్టళ్లు, గురుకుల, స్వంత భవనాల నిర్మాణం కోసం వినియోగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేగాక 150 బీసీ కాలేజ్ హాస్టళ్లు, 240 రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలని కోరారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో జరిగిన విద్యార్థుల కోర్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 320 బీసీ గురుకులాలకు స్వంత భవనాలు లేవని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు ప్రజల ఆస్తులని ప్రజల అవసరాలకు వినియోగించాలని అన్నారు. ఈ విధంగా మీటింగ్ అయితే ప్రతి ఒక్కరు రావాల్సిందిగా నా యొక్క మనవి. ఈ మీటింగ్ అనేది మనం విద్యార్థులను చైతన్యవంతంగా ఉండాలి, క్వశ్చనింగ్ అనేది ఉండాలి. బయట తిరిగితే తప్ప మనకు నాలెడ్జ్ రాదు. మన హాస్టల్ ఉంటే మనకి ఏం తెలియదు. మనం హాస్టల్ వాడటంతోనే భయపడతాం. ఒక గంట లేట్ వచ్చినాం అనుకో, మేడం ఏమంటుందని భయపడతాం. వారికి ఆమె తిడుతుందని ఒక భయపడతాం. అవన్నీ భయాలు వద్దు. ఒక బెడ్ ఉంటుంది, వాడని చెప్పిండు కృష్ణన్న, వాడు ఎప్పుడు వచ్చినా ఆ రూమ్ లో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కావాలి. అట్లా తయారు చేసిండు నన్ను. ఒక విద్యార్థుల కోసం మీ యొక్క పోరాటానికి మా యొక్క ముగిస్తున్నాం. 30 మంది 40 మంది బంధనతో కొట్టినటువంటి ఎట్లా చదువుతారు వాళ్ళంతా? పనుకుని చేస్తారండి పట్ల పార్టీలు, అన్ని పార్టీలు దొంగలు. ఏ పార్టీ కూడా మన పట్ల ప్రేమ లేదు. వాళ్ళు కరెక్ట్ ఏమేమో మాట్లాడతారు. బ్లాక్ మెయిలింగ్ కోసం అవి ఇవి కబ్జాలు, బ్లాక్ మెయిలింగ్ ముచ్చట్లు తప్ప పేద కులాల పిల్లలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజులు రాకపోతే ఎట్లా కష్టాలు పడుతున్నారు. హాస్టల్ బిల్డింగ్ గట్టకి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 30-40 మంది ఎట్లుంటారు వీళ్ళు? ఇది నిజమేనా? ఒక మంత్రికి నేను ఈ వేదిక మీద హెచ్చరిస్తున్నా, మీరు కనుక బిల్డింగ్ కట్టడానికి దశలా చేస్తారు, చేయకపోతే ప్రజాభవన్ కబ్జా పెడతా. అందరినీ హెచ్చరి తీసుకుపోయి ఆ ప్రజాభవన్ మొత్తం కబ్జా పెట్టి అంటుంటారు. ఏదో ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునే దాకా వీళ్ళు బిల్డింగ్లు కట్టరు. అరే స్థలాలు ఇవ్వడానికి ఏమవుతుంది మీకు? ఇక్కడ రేస్ కోర్సులో 70 ఎకరాల స్థలం ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీలో 300 ఎకరాలు ఉంది. ఎక్కడ పోతే అక్కడ చెంచల్గూడలో జైలు పక్కన 60 ఎకరాలు ఉంది. ప్రింటింగ్ ప్రెస్కు 40 ఎకరాలు ఉంది. అక్కడ మాకు బిల్డింగ్లకు 5 ఎకరాలు ఇస్తే మీకు ఏం పోయాడు? పైసలు కూడా వద్దంటున్నాం. పైసలు మేము సిఎస్ఆర్ ఫండ్స్ తెస్తాం, లేకపోతే ప్రధానమంత్రి దగ్గర తెస్తాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర తెస్తాం, ఏమైనా తెస్తాం. అంటే మనం మంచి బిల్డింగ్ నుండి, మంచి రూమ్ల నుండి, నా కళ ఏంటి తెలుసా? ప్రతి హాస్టల్కు సొంత బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ లోపల ఒక్కొక్క రూమ్లో 4 మంచాలు వేయాలి, దోమతెరలు కట్టాలి. మా చెల్లెమ్మలు తమ్ముడు మంచం మీద కూర్చొని ఆ దోమతెరలలో చదువుకోవాలి. దోమలు రావద్దు, ఈగలు రావద్దు. నేను అట్లా చదివినందుకే నేను యూనివర్సిటీ హాస్టల్లో ఇట్లా చెప్పినందుకు చదవాలనే నాకు అన్నిట్లో ర్యాంకులు వచ్చినాయి, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినాయి. మీకు కూడా మంచి సౌకర్యాలు ఉంటే యూనివర్సిటీ ఫస్ట్ వస్తారు. లేకపోతే ఎట్లా వస్తారు? చదువుతుంటే ఒకరు వద్దంటారు, ఒకరు సౌండ్ తోటి చదువుతారు, ఒకరు సైలెంట్గా చదువుతారు. ఇట్లా చాలా ఇబ్బంది. పౌరుషం ఉండాలి. వాళ్ళ ఇళ్ళకి ఇస్తలేరు, వాళ్ళ ఆస్తులకి ఇస్తలేరు. ఆ ఉద్యమాలకు మనం సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టుకుని